బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఈ రోజున బాలా త్రిపుర సుందరి రూపంలో దర్శనమిస్తున్నారు. బాలా లీలా విశేషత్వాత్ బాలికా కథితే ప్రియే. చక్కగా తల్లి తన కూతురికి తలంటుని అంటి ఆ కురులన్నింటినీ ఓ పద్ధతిగా తీర్చిదిద్ది మంచి సువాసన కలిగినటువంటి పుష్పాలని ఆ కేశాలలో తురిమి మంచి బొట్టును పెట్టి ముఖానికి రాయవలసినటువంటి చందనాదులన్నీ రాసి మంచి పరికిణి మంచి పైన రవిక ఏర్పాటు చేసి చక్కనైనటువంటి హారాన్ని మెడలో వేసి తోటి పిల్లలతో ఆడుకుంటావా ఆడుకో అని చెప్పి చక్కగా పెరుగన్నాన్ని భోజనంగా పెట్టి అలా పంపించడానికి సిద్ధంగా ఉంటే ఆ తల్లి ఎలా ఉంటుందో అలాంటి రూపంతో కనిపిస్తుంది. వేళ బాలా త్రిపుర సుందరి రూపం అమ్మ బాలికా రూపంలో ఉంటుంది. చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. అమ్మ వచ్చేస్తావా, ఇదిగో పిల్లల్ని తెచ్చాను ఆడుకో అని అంటే ఎక్కడ ఆలయంలో నుండి యువతలకి వచ్చేస్తుందో అన్నంత ఉత్సాహంతో బాలారూపంలో కనిపిస్తూ ఉంటుంది. ఇది లౌకికమైన విశేషం. అలౌకికంగా ఆలోచిస్తే బాలా త్రిపుర సుందరి శివలింగాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించి చూస్తే 3 భాగాలు కనిపిస్తాయి. ఆ ప్రాణపట్టం, దాన్నే లోకంలో పానవట్టం అని పిలుస్తూ ఉంటారు. ప్రాణపట్టం ఏదైతే ఉందో ప్రాణపట్టానికి మధ్య భాగం, ప్రాణపట్టానికి కింది భాగం, ప్రాణపట్టం పైన శివలింగ ఆకారం కనిపిస్తుంది. ఇది 3 విభాగాలుగా ఉంటుంది. ప్రాణపట్టం కింది భాగాన్ని బాలా రూపంగా భావిస్తే ప్రాణపట్టం ఏదైతే ఉందో జల అభిషేకాన్ని పొంది అలా ఉత్తరపు దిక్కుగా ప్రవహింపజేసేది ఏ ప్రత్యేకమైన ప్రదేశం కనిపిస్తుందో దాన్ని త్రిపుర రూపంగా భావిస్తే ఆ పైన ఉండేటటువంటి లింగ ఆకారం సుందరీ రూపంగా అవుతుంది. కాబట్టి బాలా త్రిపుర సుందరి అది ఆలోచించదగిన విశేషం. 2, ఆ ప్రాణపట్టం కింది భాగం ఏదైతే ఉందో దాన్ని భూతకాలంగా గమనించి మనం ఈ సంసారంలో దిగిన తర్వాత ఎన్ని నేరాలని ఘోరాలని పాపాలని చేశామో వాటన్నిటినీ ఒకసారి స్మరించుకుని అమ్మా భూతంలో ఈ అపరాధాలని చేశాను మన్నించు, మళ్ళీ ఆ అపరాధాలని చేయదలుచుకోలేదు అని స్పష్టంగా మొక్కుకోవాలి. త్రిపుర ప్రాణపట్టం ఏదైతే ఉందో ఆ భాగాన్ని వర్తమానంగా ఆలోచించుకోగలగాలి. ఎప్పుడైతే ఆ పాపాలన్నిటినీ బుద్ధితో స్మరించానో ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏనాడు రానిచ్చుకోను, వచ్చినా అలాంటి పాపాన్ని చేయనని వర్తమానాన్ని గురించి ఊహించుకోవాలి. ప్రాణపట్టాన్ని చూస్తూ బాలా త్రిపుర సుందరి ఆ పైన కనిపించేటటువంటి శివలింగ రూపాన్ని భవిష్యకాలంగా నిర్ణయించుకోవాలి. వెనుక చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని వర్తమానంలో ఏం చేయబోతున్నానో అక్కడ పునరావృతం కానీయనని నీ ఎదురుగా ప్రమాణీకరించి అంటే ప్రమాణం చేసి చెప్తూ భవిష్యకాలంలో కూడా వాటిని ఏనాడు కనీసం ఊహారూపంగా కూడా చేయనని అలా చూస్తే బాలా త్రిపుర సుందరి నిజమైనటువంటి విధానం అది. బాలా త్రిపుర సుందరి సృష్టిని చేసేటటువంటి బ్రహ్మరూపంగా ఆ క్రింది భాగాన్ని, సృష్టించబడిన వారిని అందరినీ రక్షించే విధంగా ఆ ప్రాణపట్టమైనటువంటి మధ్య భాగాన్ని విష్ణు రూపంగా, సుందరి ఆ పైనుండేటటువంటి శివలింగాన్ని శివరూపంగా భావిస్తూ ఏ అమ్మవారు 3 విభాగాలుగా అక్కడ బాలా త్రిపుర సుందరి రూపంలో కనిపిస్తుందో ఆమెని 3 విభాగాలుగా ధ్యానించినట్టయితే బాలా త్రిపుర సుందరి అవుతుంది. అటువంటి బాలా త్రిపుర సుందరికి నమస్కరిస్తూ తల్లి నా చేత ఏ విధమైన దోషాలు లేకుండా చేయి, దోష బుద్ధి ఆ ఊహ కూడా లేకుండా ఉండేలా చేయి, ముందు నాటికి అలాంటి పరిస్థితి రాకుండాను అలాంటి ఆలోచన దిశగా నేను వెళ్లకుండాను ఉండేలా చేసి నన్ను రక్షించు,
నా కుటుంబాన్ని నీ కుటుంబంలో ఒకటిగా స్వీకరించి నన్ను నిరంతరం అనుగ్రహిస్తూ ఉండు అని ప్రార్థించాలి ఈ రూపాన్ని.